ఈరోజు మనము సింపుల్ గా నెల్లూరు చేపల కూర ఎలా తయారు చేస్తాం, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అవన్నీ కూడా మీరు వీడియోలో చూడొచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొన్ని ఊరికే మీకు చెప్పేస్తాను నేను. మెంతులు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి. వీటిని వెల్లుల్లి రెబ్బలు ముందు వేయకుండా ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి, ఆ గ్రైండ్ చేసిన పొడిలో మళ్ళీ వెల్లుల్లి వేసి ఒకసారి గ్రైండ్ చేసుకొని, మనము చింతపండుని తగినంత చింతపండుని నానబెట్టుకొని దానిలోంచి గుజ్జు తీసి పక్కన పెట్టుకొని, తర్వాత ఒకదానితో ఒకటి కలుపుకుంటూ ఎలా వెళ్తాము అనేది మీరు వీడియోలో చూసి నేర్చుకోవచ్చు. దాంట్లో కొన్ని మామిడికాయ ముక్కలు కూడా వాడాలి. ఉల్లిపాయ ముద్దను తయారు చేసుకోవాలి, అదేలాగా వేయించాలి. ఆ ఉల్లిపాయ ముద్ద వేయించుతున్న టైంలో మన కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేయాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మీరు వీడియో చూసి తెలుసుకోండి. అంతలోపు మాకు ఇంకొక చిన్న విషయం మనము డిస్కస్ చేసుకుందాం. భార్య భర్త ఉంటారు. భర్త బయటికి వెళ్ళిన తర్వాత భార్యకి చాలా ఏదో గుర్తొస్తుంది గబుక్కుని చాలా. ఎందుకంటే ప్రతిదీ భర్తకు చెప్పుకోవడం భార్యకున్న అలవాటు. అలాగా జరిగిన ప్రతి ఒక్కటి ఫోన్ చేసి భర్తకు చెప్పుకోవడము, లేదంటే భర్తతో ఏదైనా సరే పంచుకోవడము, ఏదైనా విషయం తెలిస్తే పంచుకోవడము, లేదా భర్తతో పదే పదే బయటికి వెళ్ళడము, లేదా ఇంటికి వచ్చిన తర్వాత భర్తకి ఈ పని ఆ పని పురమాయించడము, వాళ్ళకి రెస్ట్ లేకుండా, అంటే వాళ్ళకి గుక్క తిప్పుకోకుండా, వాళ్ళకి రిలాక్సేషన్ అనేది లేకుండా కొంతమంది భార్యలు చాలా అలా చేస్తుంటారు. అది ప్రేమ అనుకుంటారు. అది ప్రేమ కంటే కూడా మీరు ఈ విషయం చెప్పిన తర్వాత ఇలా చేయడం మీరు ఖచ్చితంగా మానేస్తారు. ఎలాగో తెలుసా? ఇప్పుడు ఒక మగవాడు బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో యమగండాలని తట్టుకొని ఇంటికి తిరిగి వస్తాడు. వాళ్ళు బైక్ మీద వెళ్తుంటారు, లేదా వేరే ట్రైన్లలో ట్రావెల్ చేస్తుంటారు, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ తో కలిపి నడిచి వస్తుంటారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మగవాడికి, ఇంటి నుంచి బయటికి వెళ్ళిన మగవాడికి ఖచ్చితంగా యమగండాలు చాలా తారసపడుతుంది. వాటన్నిటినీ అధిగమించుకొని వాళ్ళు చేసుకున్న పుణ్యమో ఏంటో కానీ వాళ్ళు జాగ్రత్తగా మళ్ళీ తిరిగి ఇంటికి వస్తూ ఉంటారనమాట. కానీ ఈ మధ్యలో వీళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు మనము ఏదైనా ఒక విషయం చెప్పడానికి ఆడవాళ్ళని కాల్ చేస్తుంటాం. ఈవెన్ మీకే కాదు, నాకు కూడా అలవాటు ఉందండి. కానీ ఆ అలవాటు తప్పని నేనే ఈ విషయం తెలుసుకున్న తర్వాత నేను కూడా అలా చేయడం మానేశాను అనమాట. అందుకని మనము మగవారిని బయట ఉన్నప్పుడు ఫోన్లు చేసి విసిగించకూడదు. థ్యాంక్ యూ.